హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ ఆన్ ప్యాషన్. నేను మీ సుధా. సో వచ్చేసింది ఇంకా శ్రావణ మాసం అయితే వచ్చేసింది కదా. డైలీ క్లీనింగ్, ర్యాండమ్ క్లీనింగ్, వీక్లీ క్లీనింగు, ఇంకా మంత్లీ క్లీనింగ్, ఇలాంటి రకరకాల క్లీనింగ్స్ అయితే మన ఇంట్లో చేసుకుంటూనే ఉంటాం. కానీ స్పెషల్గా ఇండియన్ ఉమెన్స్కి మాత్రం ఫెస్టివల్ క్లీనింగ్ లేనిదే ఏ ఫెస్టివల్ కూడా స్టార్ట్ చేయరు కదా. సో నేను కూడా ఇంకా మరి శ్రావణ మాసం ఫెస్టివల్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇంక ఇక్కడి నుంచి ప్రతి మంత్ కూడా ఒక ఫెస్టివల్ అనేది వస్తూనే ఉంటుంది కాబట్టి అది కూడా మన వరలక్ష్మి వ్రతంతో స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో అందు గురించి ఈ వరలక్ష్మి వ్రతానికి అయితే నేను మా ఇంట్లో క్లీనింగ్ ఇంకా ఇక్కడ స్టార్ట్ చేసేసాను అనమాట. ఇంకా అప్పటి నుంచి బాటమ్ వరకు అన్నీ కూడా చేసేస్తూ ఉంటాను క్లీనింగ్. మీరు చక్కగా చూసేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి నేను ఇంకా ఇది వచ్చేసి పెద్ద బెడ్రూమ్. ఎప్పుడు నా వ్లాగ్స్లో మీరు కనిపిస్తూనే ఉంటుంది కాబట్టి సో ఎప్పుడు కూడా నేను ఫస్ట్ బెడ్రూమ్స్ పెట్టుకుంటూ ఉంటాను అనమాట. హాలు, కిచెన్ ఇవన్నీ కూడా నెక్స్ట్ లాస్ట్ అనమాట. ఎందుకంటే ఈ 2 రూమ్స్లో కూడా డస్ట్ అనేది తొందరగా రాదు. అంటే మనం క్లీనింగ్ కూడా స్టార్ట్ చేస్తాం కానీ అది వెంటనే అవ్వదు. ప్రతిరోజు నేను మా ఇంట్లో అయితే ఒక 1 వీక్ బిఫోర్ అనమాట ఫెస్టివల్కి నేను క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటాను. సో అప్పుడు నేను స్ట్రెస్ అవ్వకుండా మా ఇల్లు అనేది ఫెస్టివల్కి రెడీ అవుతూ ఉంటుందన్నమాట. ఒక్కొక్క రూము 2 రూమ్లు అలా చేసుకుంటూ ఉంటాను. ఇవే కాదు కదా మనకి ఫెస్టివల్ అంటే క్లీనింగ్ తోటే కాదు కదా, మన ఇంట్లో చాలా పనులు ఉంటాయి. ఇంకాను ఒక పక్క నుంచి వాషింగ్ చేయాల్సిన బట్టలు ఇంకా కర్టెన్స్ కానీ ఇవన్నీ చాలా ఉంటాయి. అట్లాగే మనకు తోముకోవాల్సినవి కొన్ని ఉంటాయి, అట్లా కొడగాల్సినవి ఉంటాయి, తుడవాల్సినవి ఉంటాయి. ఇలా రకరకాల క్లీనింగ్ అనేది ఉంటుంది కదా ఫెస్టివల్కి అయితేను. సో అందు గురించి అనమాట అన్ని పనులు మనం ప్రశాంతంగా నీట్గా చక్కగా చేసుకోవాలి అంటే మాత్రం ఫెస్టివల్ అంటే ముందు 1 వీక్ అయితే నేను ఇట్లాగనమాట స్టార్ట్ చేస్తూ ఉంటాను. అందులో బెడ్రూమ్స్ ముందు స్టార్ట్ చేస్తాను. ఈ గదుల్లోకి డస్ట్ అనేది తొందరగా రాదనమాట నాకు. సో అందు గురించి నేను ముందు స్టార్ట్ చేసుకున్నా సరే నాకు మొత్తం క్లీనింగ్ అంతా అయిన తర్వాతకి ఈ గది ఏమి పెద్దగా మళ్ళీ క్లీనింగ్ చేయాల్సిన పని అనేది ఉండదు. మా ఏరియాలో డస్ట్ అనేది చాలా ఎక్కువ. ముఖ్యంగా రోడ్స్ అనేవి ఉండవు అనమాట, అంతా కూడా మట్టే. ఇంకా వర్షాలు ఒకటి మనకు అస్సలు లేవు కదా. ఈ సీజన్ అయితే వర్షాకాలం ఇంకా ఎండ్ అయిపోయి ఇంక చలికాలం కూడా స్టార్ట్ అయిపోతుంది. కానీ వర్షాలు మాత్రం పడటం లేదు. ఎంతసేపు చూసినా ఎండే కదా. ఆ ఎండకి డస్ట్ అనేది బాగా ఫామ్ అయిపోతుంది అనమాట. డస్ట్ లేచిపోతుంది. ఇంకా అది లేచి ఇంటి మీద పడడం, ఇంట్లోంచి లోపలికి రావడం, ఇలా సామాన్ల మీదకి రావడం ఇలాగనమాట. సో ఇంకా ఏం చేయలేని పరిస్థితి. ఇంకా వర్షాలు పడితే కాస్తంత డస్ట్ అనేది తగ్గుతుంది, అణుగుతుంది కాబట్టి మట్టి అనేది ఇంకా లేక చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బెడ్రూమ్ నుంచి అయితే నేను ఛార్జ్ అయితే తీసేసుకున్నాను. ఇంకా ఇక్కడ చూసారు కదా టాప్ అనమాట. టాప్ నుంచి ఇక్కడ నేను స్టార్ట్ చేసేసాను. నేనైతే ఫస్ట్ అయితే చక్కగా బూజులు దులిపేసుకున్నాను. కార్నర్స్ అన్నీ కూడా లిటిల్ బిట్ కార్నర్ కూడా వదలట్లేదు అనమాట. ఎక్కడ కూడా ప్రత్యేకంగా చెప్పాలంటే ప్రతి కార్నర్ కూడా నేను చేతులుగా చేసుకుంటూ ఉంటాను అనమాట. ఎవరి హెల్ప్ తీసుకొని ఎక్కువగా అసలు ఎప్పుడు అంటే ఇంకా నాకు పని ఇంకా నేను చేయలేను, లేదంటే నాకు ఎవరైనా అంటే ఇంకా అది ఎప్పుడో అనమాట జరిగే పరిస్థితే ఉండదు నాకు. అలా నేనే చేసుకుంటూ ఉంటాను అనమాట. ఓపిక తెచ్చుకొని రోజు కొంచెం కొన్ని పనులు చేసుకుంటూ ఉంటాను అనమాట. అదే నాకు సాటిస్ఫాక్షన్. నా చేతులతో చేసుకుంటేనే నాకు నా ఇల్లు శుభ్రంగా ఉంది అనిపిస్తూ ఉంటుంది అన్నమాట, ఎవరు ఏం చేసినా సరే. సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఒకదాని తర్వాత ఒకటి అనమాట. ఇంకా తర్వాత ఫ్యాన్స్, లైట్స్, అట్లాగే వాల్ క్లాక్స్ ఇవన్నీ కూడా అనమాట. అట్లాగే రూమ్కి పెట్టిన డెకర్ ఐటమ్స్ కానీ వాల్ ఫ్రేమ్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా ప్రతీది ఈచ్ కార్నర్ అన్నీ కూడా నేను ప్రతి స్పేస్ కూడా వదలకుండా ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాను. నా క్లీనింగ్ చూసి మీకు కూడా మోటివేషన్ వస్తుందని చెప్పేసి ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఇంట్లోనే ఇంకా రెగ్యులర్ క్లీనింగ్ రొటీన్ అనేది మన ఇంట్లో ప్రతిరోజు చేసుకుంటూ ఉంటాం. నేను కూడా చేస్తూనే ఉంటాను అనమాట. మనకి రెగ్యులర్ యాక్టివిటీస్లో మల్టిపుల్ హోమ్ టాస్క్స్ అనేవి ప్రతిరోజు మన బేసిక్స్ మీద చేసుకుంటూ ఉంటాం కదా. అవి అనేవి ప్రతిరోజు మనకు తప్పవు. కానీ ఈ ఫెస్టివల్ అంటే సంథింగ్ స్పెషల్ కాబట్టి మన ఉమెన్స్కి అయితే ఇంకా ఇదైతే ఇంకా స్పెషల్ కాబట్టి ఇది లేనిది ఏ పండగ ఉండదు కాబట్టి ఈ ఫెస్టివల్ క్లీనింగ్ తోటి ఇంట్లో స్టార్ట్ చేస్తాను అనమాట. చక్కగా మంచిగా క్లీనింగ్ చేసేసుకుంటాం. ఇంటిని చక్కగా బెడ్షీట్స్ ఇవన్నీ మార్చేస్తాం. తర్వాత రకరకాల ఫుడ్స్ ప్రిపేర్ చేసుకుంటాం.
ఒక్కటేంటి ఇంకా రకరకాల ఆలోచనలతో ఫెస్టివల్ అయ్యేంత వరకు కూడా మన బుర్ర, మన మైండ్ అసలు ఖాళీనే ఉండదనమాట. ఎలా చేయాలి ఫెస్టివల్? ఏం చేసుకోవాలి? ఏం వండాలి? అబ్బబ్బా! ఒకటేమిటండి చెప్పండి ఇంకా. ప్రతీదీ ఫెస్టివల్ అయ్యే వరకు కూడా టెన్షనేననమాట. ఈ 1 వీక్ అంతా కూడా మనందరికీ కూడాను. మంచి టెన్షన్ అని కాదు కానీ, ఒక మంచి హడావుడనమాట. ఆ ఫెస్టివల్ మూడ్ అనేది మన ఇంట్లో వచ్చేస్తూ ఉంటుంది. మూడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది మన ఇంట్లో అయితేను. ఇంకా అదొక ఉత్సాహం అనమాట మనందరికీ కూడా. మనకే కాదు మన ఇంట్లో వాళ్ళకి కూడా అలాగే ఉంటుంది. అది కూడా మనమే తీసుకొస్తాం అనమాట. ఆడవాళ్ళే తీసుకొచ్చేస్తాం. ఇక్కడ చూసారు కదా చక్కగా పెద్ద గది మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసాను. డోర్స్ క్లీన్ చేసేసాను. అట్లాగే మంచాన్ని పరుపు పక్కకు పెట్టి మంచం అంతా కూడా ఒకసారి క్లీన్ చేసుకొని వచ్చేసాను. అట్లాగే డ్రెస్సింగ్ టేబుల్ కూడా క్లీన్ చేశాను. డోర్స్‌తో సహా ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ కార్నర్స్ చేసేసాను. అట్లాగే కర్టెన్స్ కూడా తీసేసాను అనమాట. ఈసారి ఏం చేశానంటే ప్రతిసారి ఏం చేస్తానంటే ఒక పక్కన పెట్టేస్తాను. ఫస్ట్ కర్టెన్స్, డోర్ మ్యాట్స్ ఇలాంటివన్నీ కూడా పక్కకు తీసి లాస్ట్‌లో చేస్తాను. ఈసారి నుంచి ఏం చేశానంటే ఏ రోజు రూమ్‌కి అవన్నీ కూడా అలా ఆ రోజు వాష్ చేసేస్తూ వచ్చాననమాట. ఒక పక్కన ఆ వర్క్ అయిపోతుంది. ఒక పక్కన నా క్లీనింగ్ వర్క్ కూడా అయిపోతుందనమాట. ఇంక వచ్చేసి మా ఇంటికి లెఫ్ట్ సైడ్ అనమాట సందు ఉంటుంది. చిన్న సందు కార్నర్ అనమాట ఇది. ఇది కొంచెం సన్నగా ఉన్నవాళ్ళే లోపలికి వెళ్ళగలరు, క్లీన్ చేయగలరు అనమాట. నేను అప్పుడప్పుడు వెళ్తాను, అలా క్లీన్ చేసుకుంటూ వస్తాను. ఈసారి ఏంటంటే మాకు మా పక్కన వాళ్ళకి కూడా ప్లేస్ ఉంటుంది. మా పక్క వాళ్ళ దగ్గర నుంచి మా ఇంటికి ఇలా కిటికీలు అవి తీయచ్చనమాట. అంత కా ప్లేస్ కార్నర్ ఉంటుంది. సో నేనేం చేశానంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాను. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఈ వాలు, కిటికీలు ఇవన్నీ కూడా ఇక్కడ మొత్తం అన్నీ కూడా తుడిచేస్తూ ఉన్నాననమాట. ఏంటో నాకు మన ఏంటంటారు ఈ కిటికీలు కూడా విండోస్ కూడా నాకు ప్రతీదీ కూడా క్లీన్‌గానే ఉండాలనమాట. అవి షైన్‌గా మెలమెల మెరుస్తూ ఉన్నప్పుడు నీట్‌గా ఉంటేనే నాకు అదొక ఆనందం అనమాట. సో ఇదొచ్చేసి చిన్న రూమ్ అనమాట. ఈ చిన్న రూమ్‌లో ఎన్ని సామాన్లు, ఎన్ని బుక్స్ ఉంటాయో నిజంగానే. తీస్తూ ఉంటే వస్తూనే ఉంటాయనమాట. ఇంకా అలా ఉంటుంది. మా పాప బుక్స్ అనమాట. ఇవన్నీ కూడా 10th క్లాస్ బుక్స్. తనవన్నీ కూడా అవి ఎవరికైనా ఇచ్చేద్దామంటే ఇవ్వలేకపోతున్నాం. ఉంచుదామంటే ఉంచుకోలేకపోతున్నాం అనమాట. అలా ఉంది పరిస్థితి. ఇదిగో పెట్టి వీటి మీద దుమ్మంతా కూడా అలా ఫామ్ అయిపోతుంది కానీ మా పాప మాత్రం వాటిని అలాగే ఉంచుతుందనమాట. ఇంకా చెప్తాను నేను. ఇక్కడైతే ఈ హాల్లోనే ఇక్కడ ఉంటుంది అనమాట. పార్టిషన్ దగ్గర షెల్ఫ్ ఉంటుంది. అందులో అయితే ఇంకా బుక్స్ అన్నీ బయట పెడితే దుమ్ము అక్యుములేట్ అయిపోతుందని ఇక్కడ ఇందులో పెట్టేశాను. ఇంక మా పాపకి ఏదో ఒక రోజు చెప్పాలి, ఇంక తీసి అని చెప్పేసి ఎవరో ఒకరికి ఇచ్చి ఏదో ఒకటి చెయ్యి అని చెప్పేసి. ఇంక ఇది వచ్చి చిన్న రూమ్ అనమాట. ఇది వాడేది తక్కువ, స్టఫ్ ఎక్కువ ఉంటుంది ఇందులో అయితేను. ఇది కూడా తప్పదు కదా. సో ఇంకా అలాగనమాట ట్రాన్స్ఫార్మ్ చేస్తూ వస్తున్నాను. ప్రతి గది నీట్‌గా క్లీన్‌గా తుడుచుకుంటూ అన్నీ కూడాను. ఇంకా ఈ గది కూడా అలాగేననమాట. చక్కగా బూజులైతే పైనుంచి దులిపేశాను. టాప్ అంతా కూడాను. అట్లాగే ఫ్యాన్స్, లైట్స్ అట్లాగే ఇంకా ఈరోజైతే చిన్న మేకోవర్ అయితే చేస్తున్నాను అనమాట ఈ రూమ్ అయితేను. కానీ చిన్న చిన్న మేకోవర్సే బిగ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది మన ఇంట్లో అయితేను. తెలియని ఒక పాజిటివిటీ అనేది వస్తుంది. తెలియని ఒక ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది అనమాట మనలో. నాకు కూడా అలాగే ఉంటుంది. ప్రతి కార్నర్ నాకు ఎప్పటికప్పుడు ప్రతి వస్తువు మార్చేయాలనిపిస్తుంది. అంటే కొత్త తీసుకురావడం కాదండి, ప్లేస్ అటు ఇటు చేంజ్ చేయడం అనమాట. ఉన్న వాటిని లోపల పెట్టి పాత వాటిని మళ్ళీ తీసి మళ్ళీ పెడుతూ ఉంటాననమాట. అలాగనమాట చేంజ్ చేస్తూ ఉంటాను అటు ఇటు కార్నర్స్ అనేవి. మా వారు చూస్తే నన్ను తిట్టేస్తూ ఉంటారు. ఎందుకు ఇలా ఒక చోట పెట్టదు ఇలాగని చెప్పేసి. కానీ నాకు అదొక ఆనందం. వాళ్ళకేం తెలుస్తుంది చెప్పండి. ఇంట్లోనే ఉంటామండి మనం. ఇంట్లోనే ఉంటాం 24 గంటలు. అలా చూసి ఇవన్నీ కూడా విరక్తి వచ్చేస్తూ ఉంటుంది. ఒకానొక టైంలో ఎక్కడికైనా పారిపోవాలని కూడా అనిపిస్తూ ఉంటుందా లేదా మీకు కూడాను? ఇవన్నీ చూసి కూడాను. సో అలాంటప్పుడు చెప్పండి, మనము ఎలాగా బయటికి చేంజ్ చేయలేం ఎవరిని, కానీ మన ఇంట్లో వస్తువులు మాత్రం చేంజ్ చేసేయచ్చు కదా. సో అలాగనమాట. ఇక్కడైతే నేను ఎందుకు తలుపు తీసానంటే మరి ఆ షెల్ఫ్ పెడితే మరి నాకు బుక్ షెల్ఫ్ అనమాట, బ్లాక్ కలర్ది ల్యాడర్ టైప్లో ఉంటుంది. మరి అక్కడ పెట్టానంటే మరి వాల్ షెల్ఫ్లోంచి ఏమన్నా తెచ్చుకోవడానికి వీలుగా ఉందా లేదా అని తీసాను. సో ఇక్కడైతే మంచం ఎక్కేసాను చూసారా. మంచం ఎక్కేసి ఎలాగైనా సరే నా పని అయిపోవాలంతే. నేను అదే అనుకుంటాను. నేను ఏది ఎక్కినా ఎలా అయినా సరే నా క్లీనింగ్ అనేది ఆగకూడదు.
సో ఈరోజైతే ఈ 2 రూమ్స్ అయితే క్లీనింగ్ పట్టాను. ఎందుకో తెలియదు ఎప్పుడు కూడా నేను ఏం చేస్తానంటే ఆఫ్టర్‌నూన్ నుంచి ఎప్పుడు క్లీనింగ్స్ చేస్తూ ఉంటాను. అలాంటిది ఈసారైతే ప్రతిరోజు మార్నింగ్ మా పాపకి లేచానా, మా పాపకి క్యారేజ్ పెట్టేసానా, టిఫిన్ చేసేసానా, లంచ్ చేసేసానా, పని అయిపోయిందా, మా పాపని స్కూల్ పంపించేసానా, మా వాడిని పంపించేసానా, టక టక్ ఇంకంతే మళ్ళీ నేను క్లీనింగ్‌లోకి వచ్చేస్తూ ఉన్నాననమాట. టైం వేస్ట్ అవ్వకుండా ఎక్కడ కూర్చోకుండా కూడాను. ప్రతిరోజు నాకు ఈ క్లీనింగ్ ఒక్కొక్క రూము 2 రూములు చొప్పున చేసుకుంటే నాకు 1, 2 అవుతుందనమాట. ఈసారి ఏంటంటే స్పెషల్‌గా చేసింది నేను ఎప్పుడు కూడాని ఓన్లీ డస్టింగ్ చేసేస్తాను. ఇవన్నీ కూడా ఫెస్టివల్ క్లీనింగ్ చేసేస్తాను కానీ మోప్ పెట్టను. లాస్ట్‌లో మోప్ పెడతాను. అలాంటిది ఈసారి ఏం చేశానంటే ప్రతి రూము ఎప్పటికప్పుడు దుమ్ము ఎంత కూడా దులుపుకున్న తర్వాత మోప్ కూడా పెట్టుకొని వచ్చాను. సో దట్స్ వై ఏంటంటే చాలా క్లీన్‌గా అనిపించిందన్నమాట ఇల్లు. ఏ రోజుకి ఆ రోజు కూడా ఎంత క్లీనింగ్ ప్రతి రూమ్ క్లీనింగ్ చేస్తున్నా సరే ఎక్కడ కూడా నాకు చిరాకు అనిపించలేదు, దుమ్ము అనిపించలేదు ఇంట్లో. సో అలా అనిపించిందనమాట. ఇంక ఇక్కడ చూసారా మనం పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఎంత బరువైనా ఎలాంటి వస్తువులైనా మన చేతిలో పడితే కీలుబొమ్మల్లాగా మారిపోవాల్సిందేనమాట. ఇంకా ఇక్కడ వెనకాల క్యారమ్ బోర్డు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ జాగ్రత్తగా తీసేసి వాటిని కూడా దులిపేసి మళ్ళీ పెట్టేసి మంచం అంతా కూడా ఆ మంచం పైన షెల్ఫ్లు అట్లాగే మంచం దగ్గర ఉన్న ఫోటో ఫ్రేమ్స్ ఇంకా కిటికీ అనమాట, గదిలో కిటికీలు అట్లాగే పక్కన ఉన్న టీపాయ్ మీద ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా చాలా హ్యాపీగా చేసుకున్నాను అనమాట. చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. ఎందుకంటే ఇంట్లో ఎవరు లేరు, మా పాప లేదు, మా వారు లేదు. సో దట్స్ వై పనంతా కూడా చాలా అంటే చాలా బాగా జరిగినాయి అనమాట. ఇంకా సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ అయితే కంప్లీట్ చేసేస్తాం చాలా సక్సెస్ఫుల్గా. మనం చేసింది ఏముందరా అంటే ఏమీ లేదు, అలా చక్కగా ఇంట్లో ఉంటూ ఇలా క్లీనింగ్లు చేసుకుంటూ అలా మూవ్ అయిపోయాము. సో మీతో మాట్లాడుతూ ఇంకా ఇక్కడ క్లీనింగ్స్, నా బెడ్రూమ్ క్లీనింగ్స్ అయితే కూడా అయిపోయినాయి అనమాట. ఇలా నా రెగ్యులర్ క్లీనింగ్స్ తో పాటు ఇలా ఫెస్టివల్ క్లీనింగ్ యాక్టివిటీ అయితే ఈరోజు ఇలా గడిచిందనమాట. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందా? వెనకాల కుక్కల అరుపులు వినిపిస్తూ ఉన్నాయి కదా, ఏమనుకోకండి. ఒక్కోసారి చాలా ఇరిటేషన్గా ఉంటుందన్నమాట నాకు కూడా, కానీ తప్పట్లేదు. సో ఇలా ఫెస్టివల్స్కి అప్కమింగ్ ఫెస్టివల్స్ అంతా కూడా నా హోమ్కి ప్రతిసారి ఇలా క్లీన్గా అవుతూనే ఉంటుంది, మీరు చూస్తూనే ఉంటారనమాట. సో స్టే ట్యూన్డ్, ఇంకా మంచి వ్లాగ్స్ నెక్స్ట్ ఉన్నాయి, అవి కూడా చూసిద్దరు. కానీ అంతవరకు టాటా, బాయ్ బాయ్. ఆ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మళ్ళీ మంచి వ్లాగ్తో కలుస్తాను, అంతవరకు బాయ్.